పాత ఒక్క మటరే జరిగింది, నేను కాదని చెప్పలేదు. దానికి ఎందుకయ్యా ఎంతమంది ప్రశ్నలు తీసుకొచ్చావు? అయ్యగారు వచ్చారు. అయ్యా నమస్కారం. అయ్యా ఎవరు ప్రెస్కి ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు. అది కూడా మాస్క్ వేసుకోకుండా చాలా ముఖ్యం. మనం కూడా వేసుకోలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యాటర్ చాలా వేగంగా పాకుతుంది. ఆల్రెడీ న్యూస్ లో వేసి ఎడపడా వాయిస్తున్నారు. అలాంటప్పుడు స్పాట్కి రాకుండా ఎలా ఉండగలం సార్? ఇదంతా కరెక్ట్ గా మాట్లాడు. చేతల్లో మాత్రం ఏమీ లేదు. ఎవరయ్యా మొదటి విట్నెస్? ఇదిగో వీడే సార్. రావయ్యా. ముందు చూసిన వీడే సార్. మీరేనా మొదట మీడియాకి ఇన్ఫార్మ్ చేసింది? కాదు సార్, నేను చెప్పలేదు. నా ఫ్రెండ్కే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. తనే. అది సరే, నువ్వేంటి ఆ టైంలో అక్కడికి వెళ్ళావు? సార్, నేను సార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన పని మీద ఆయనే నన్ను రమ్మన్నారు. ఎప్పుడు రమ్మంటారా ఈ టైంలో? చాలా సార్లు తీసుకెళ్లారు సార్. ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి చెప్పరు సార్. చొక్కలేంగా అయ్యా, సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? లేదయ్యా, నిన్న మాత్రమే కెమెరా పనిచేయలేదని సెక్యూరిటీ చెప్పారయ్యా. నాకెందుకు వాడి మీదే అనుమానంగా ఉందయ్యా. ఎక్కడయ్యా వాడు? అది రారా రారా అయ్యగారు పిలుస్తారు. ఏంట్రా పొగరా? తేలిగా సీసీటీవీ పనిచేయలేదంటావు? నిజంగా పని చేయడం లేదు. వీడి మీద డౌట్ గా ఉంది. నువ్వే కదా చంపావు, మర్యాదగా చెప్పు. లేదు సార్, ముక్కుప్పుడు కమ్మ మీద ఒట్టి సార్. నాకేమీ తెలియదు. ఏమి చెయ్యలేదని చెప్పుంటే కూడా పర్వాలేదురా, కానీ నాకేమీ తెలీదు అంటున్నావు కదా. అక్కడేరా ఏదో ఉంది. అది ముక్కు ఒట్టేస్తున్నాడు సార్. అక్కడ మీరే అడగండి సార్. చొక్కలింగం అయ్యా, నాకేదో వీడి మీద అనుమానంగా ఉంది. వీడిని స్టేషన్ తీసుకెళ్ళు, ఫోన్ చేసి వీడి సంగతి తెలుస్తా. సరే సరే, నాకేం తెలియదు సార్. నా మాట నమ్మండి సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఒకే ఒక ప్రశ్న సార్, దీని వెనక ఎవరున్నారు? ఏమైనా ఒకే రాత్రిలో 2 మర్డర్లు జరిగింది. చనిపోయింది ఓ ప్రముఖ రచయిత. అతి త్వరలో కనిపెడతాను. కనిపెట్టాక మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సార్, దీని వెనక ఎవరు? విషయంగా వెళ్ళారే, ఏమైంది? సమాచారం తెలిసి మేము అక్కడికి వెళ్లేలోగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు సార్. అయ్యో, అది జలుబు చేస్తే వర్షం కదా. సరే, మీ ఇద్దరిని నమ్మే వెళ్తున్నాను. ఫారెన్సిక్ కూడా జరుగుతుంది, సరేనా? సరే సార్. చొక్కలింగం జాగ్రత్త, మరి చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదా? ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాలి, సరేనా? సరే సార్, వస్తాను. రండి సార్. సార్, హైదరాబాద్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఏరియాలో నిన్న రాత్రి జరిగిన వరుస హత్యల్ని ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ సుందర్ కాసేపటి క్రితం అనుమానాస్పదంగా హత్య చేయబడ్డారు. రాత్రి పెట్రోల్ పనిలో ఉన్న ఇన్స్పెక్టర్ సుందర్ ఉదయం శవంగా కనపడిన ఆ దారుణమైన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే రాత్రి వరుసగా జరిగిన హత్యల్ని అడ్డుకోలేక హైదరాబాద్ పోలీసులు అల్లోలపడుతున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో అందరూ కంగారుగా ఉన్న పరిస్థితిలో ఈ కేసుని సిబిఐకి మార్చమని ఎన్నో రాజకీయ నాయకులు మరియు సోషల్ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. మర్డర్ జరిగి 2 రోజులైంది, అంతలోపలికే సిబిఐ పోలీసు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కేసులని మన కంట కడుతున్నారు. ఇది ఎప్పుడూ మనకు జరుగుతూ ఉండేదే కదా సార్. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ ఆఫీసర్ని పంపబోతున్నారు? ఎవరు అతను చాలా ఆవేశపరుడు. ఇదిగో నారాయణ స్వామి, 3 మర్డర్లు, పై ఆఫీస్ దగ్గర నుంచి ఒకటే ప్రెషర్. దాన్ని ఏం చేయమంటావు? అది కాదు సార్, ఒక స్టేజ్ తర్వాత కొట్టి విచారిస్తున్నారు.